సో కంపేర్ చేస్తే వీళ్ళిద్దరిని జగన్ అండ్ లోకేష్ అదేం కంపారిజన్ అండి, ఛాన్సే లేదంటారా? చిచ్చే జగన్మోహన్ రెడ్డికి లోకేష్ గారికి ఏం కంపారిజన్ సార్? హీస్ అన్ ఇంటెలెక్చువల్. తీసేయకండి, సీఎం కదా. ఐల్ సే దట్ ఎందుకనంటే ఇంటెలెక్చువల్ లోకేష్ గారు ఒక ఇంటెలెక్చువల్, ఒక హ్యూమన్ బీయింగ్. హీస్ నాట్ ఈవెన్ దాట్ అంటాను నేను. కంపారిజన్ ఏదో 2 ఇన్స్టెన్సెస్లో ఉండాలి కదా సార్. అది తెలుగులో అన్నా ఉండాలి, లేదా మానవత్వంలో అన్నా ఉండాలి కదా. 2 లేనప్పుడు ఏం కంపారిజన్ చేయమంటారు? నన్ను ఏం కంపారిజన్ చేయమంటారు చెప్పండి సార్? హీఈస్ నాట్ ఈవెన్ ఇంటెలెక్చువల్. లాంగ్వేజ్ అంటారా? ఏం లాంగ్వేజ్ వచ్చు సార్? ఏం లాంగ్వేజ్ వచ్చు సార్? ఎందుకు ఇప్పుడు నేను అది తీస్తే మళ్ళీ జోస్న గారు మళ్ళీ సీఎం గారిని ఏదో అన్నారని చెప్పి మళ్ళీ అదోటి మరి ఏం లాంగ్వేజ్ వచ్చు సార్? తెలుగే సరిగ్గా ఎడిచారు, మళ్ళీ దానికి తోడు ఇంగ్లీషా అసలే రాదు. మేమే ఎప్పుడన్నా పోయి మొన్న అదేంటది అటు అనుకుంటుంది. అదే చెప్తున్నాను, మేమే బెబ్బెబ్బే అక్కడ పోయి ఏం చెప్తావు? రాష్ట్ర పరువును తీయడం కాకపోతే ఆ ఎంపీలు అలానే తగలడ్డారు, ఈ మహానుభావుడు అలానే తగలడ్డారు. ఏం చెప్తాను సార్? And these people come and say that we'll compare ourselves with Lokesh garu. What way? What sense? So there is no comparison. Absolutely no comparison. Right. Absolutely no comparison. యోగలో నవశకం దాంట్లో పవన్ ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. రాబోయేటువంటి రోజుల్లో తెలుగుదేశం పార్టీకి నాయకుడు లాగా ఎదిగారు, ఆ గ్యాప్ను పూడ్చారు అని చెప్పి లోకేష్ని ఏదో ప్రస్తావించినట్టు. ఎస్ అంటే సార్, తెలుగుదేశం పార్టీ ఎప్పుడు కూడా యువ నాయకత్వాన్ని ప్రోత్సహిస్తుందండి. అంటే మనం ఎందుకంటే వి ఫోర్సీ, మీరు గమనిస్తే 83లో పార్టీ పెట్టినప్పుడు ఐ థింక్ ఆల్ యంగర్ జనరేషన్, అప్పుడు మీరు ఇప్పుడు ఆయన పాత్ర గారు లాంటి వాళ్ళు ఎంతమందిని తీసుకున్నా అందరూ యంగర్ జనరేషన్స్లో ఉన్న వాళ్ళందరూ యూత్ అందరూ అప్పుడు వచ్చారు. 40 years పార్టీ సస్టైన్ అయింది సార్. సో అనదర్ 40 years వీఆర్ ఇన్ వెరీ సేఫ్ జోన్, ట్రస్ట్ మీ. ఆఫ్టర్ కంప్లీషన్ Absolutely. యోగలవా? Absolutely. Even before that we were saying it, but now people are acknowledging it. అంటే ఇంటర్నల్గా పీపుల్ హూ అంటే మాలాంటి వాళ్ళం ఎవరైతే లోకేష్ గారితో రెగ్యులర్గా వర్క్ చేసే వాళ్ళం, వీ నో హౌ ఇస్ దట్ పర్సన్, హౌ అంటే ఎంత స్ట్రాంగ్గా తను వర్క్ చేస్తాడు, ఎంత డెడికేషన్తో వర్క్ చేస్తాడు, ఎంత కమిట్మెంట్ తోటి వర్క్ చేస్తాడని మేము అందరం చూసాం. బట్ ఐ థింక్ యువగళం గేవ్ అన్ ఆపర్చునిటీ ఫర్ ద పీపుల్ to recognize the caliber of Nara Lokesh garu, to make him a people's leader. Okay. So, I think before that he was a leader. యువగళం తర్వాత ఆయన ప్రజానాయకుడు అయిపోయాడు, పీపుల్స్ లీడర్ అయిపోయాడు. సో తెలుగుదేశం పార్టీ వాళ్ళకి ఒక రకమైన కాన్ఫిడెన్స్ కూడా వచ్చింది అనుకుంటా. ఇంకా నెక్స్ట్ 40 years కూడా మనకి ఇబ్బంది లేదు. అంటే ఆబ్వియస్గా ఇట్ మేక్స్ అంటే ఆ రకమైనటువంటి, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారిని చూస్తే ఒక ధైర్యం అండి, అంతే. నిజంగా కూడా చాలా మంది చాలా సర్కమ్స్టాన్సెస్లో ఆయన ఎప్పుడైతే ఏముంది బక్కపల్చని ప్రాణం అనుకునే వాళ్ళు కూడా ఉండేవారు అప్పుడు అమ్మగారు ఉన్నప్పటి నుంచి కూడా. కానీ ఆయన చూస్తే ఒక ధైర్యం, ఆయన చూస్తే ఒక ఇన్స్పిరేషన్, ఆయన చూస్తే ఒక మోటివేషన్. ఐ థింక్ లోకేష్ గారు ఈజ్ స్లోలీ గెటింగ్ ఇన్ టు దోస్ షోస్. అవునా? ఎస్. యాక్చువల్గా మేడం ఒక ఫీలింగ్ ఉండేది, చంద్రబాబు నాయుడు గారిని దూరం నుంచి చూస్తే ఒక రకమైన అభిప్రాయం ఉంటుంది, దగ్గర నుంచి చూసి మాట్లాడి ఇంట్రాక్షన్ అయిన తర్వాత ఇంకో అభిప్రాయంతో వస్తారంటారు. ఎస్ 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 అండి. అంతేనా? దూరం నుంచి చూస్తే వి ఫీల్ అంటే ఆయన చాలా అంటే ఒక పెద్దరికంగా ఉంటాడు, ఆయన మాట్లాడతాడో లేడు, ఆయన డిస్టెన్స్ మెయింటైన్ చేస్తారేమో అనుకుంటాం. కానీ ఐ థింక్ పిల్లలతో పిల్లవాడు, పెద్దలతో పెద్దవాడు. ఆయన గురించి నెగిటివ్ గా మాట్లాడే వాళ్ళు కూడా వన్స్ ఇంటరాక్షన్ అయిన తర్వాత బయటకు వచ్చిన తర్వాత మళ్ళీ అంటే హీ లిసన్స్ అండి. ఎవరు ఏం చెప్పినా వింటారు చంద్రబాబు నాయుడు గారు. అండ్ ద మొమెంట్ యూ సీ దట్ అదర్ పర్సన్ ఈజ్ ఎక్నాలెడ్జింగ్, ఇప్పుడు నేను మాట్లాడేది మీరు వింటున్నారు అనుకోండి, మీ మీద నాకు గౌరవం పెరుగుతుంది సార్. ఆయన వింటారు, ప్రతి వాళ్ళు చెప్పేది వింటారు. ఎందుకంటే ఆయన ఎందుకు వింటారంటే చాలా మందికి తెలియదు, కానీ అందులో ఏదన్నా పాయింట్ ఉపయోగపడుతుందేమో ప్రజలకి అనేదే వింటారు ఆయన. అండ్ ఇట్ టేక్స్ కన్సిడరేషన్ ఎవ్రీ, ఒక సాధారణ కార్యకర్త చెప్పేది కూడా ఆయన వింటారండి. సరే అక్కడి వరకు వెళ్ళడం ఏమన్నా ఇబ్బంది ఏమో, కానీ ఖచ్చితంగా బికాస్ ఆఫ్ ఆర్జీవీకి అవకాశం రాలేదేమో సార్. ఐ థింక్ ఇప్పటి వరకు మంచిగా పోతుంది ఇంటర్వ్యూ. ఎందుకు సార్ అంటే ఆయనలో ఉన్న కోణాన్ని నేను ఎస్టాబ్లిష్ చేస్తానని చెప్పారు. నేను ఒక విషయం చెప్తాను సార్, పచ్చకామెరలోడికి ఉరంత పచ్చగానే కనపడుతుంది. తప్పు చేస్తూ తప్పుల్లోనే బతికేటువంటి వాడికి పక్కవాడు కూడా ఎప్పుడు తప్పులు చేస్తున్నట్టుగానే కనపడుతుంది.
ఐ థింక్ ఆర్జీవీ ఇస్ సచ్ కైండ్ ఆఫ్ అ పర్సన్. అండ్ ఒకటి ఎర్లియర్ అండి చాలా ఐ థింక్ హీ వాస్ కన్సిడర్డ్ టు బి అ గుడ్ డైరెక్టర్. ఐ డోంట్ నో వై అసలు ఇంత మరి ఏం పిచ్చి వచ్చిందో, లేకపోతే మన దాని అహంకారం అనాలో, లేకపోతే పైసా పిచ్చనాలో, ఏం పిచ్చనాలో నాకు అర్థం కావట్లేదు. ఆర్జీవి గారిని ఒకసారి చంద్రబాబు నాయుడు దగ్గరికి తీసుకెళ్ళకూడదు మీరు? సరే, ఐ డోంట్ లైక్ టు వేస్ట్ మై టైమ్ అండ్ చంద్రబాబు నాయుడు గారి టైం. అంతేనా? అంటే దగ్గరగా సార్, మాట్లాడితే అభిప్రాయం మారుతుందేమో. నేనేమంటున్నాను, దాంతో ఏమన్నా ప్రజలకు ఉపయోగపడుతుంది అని మీరు అనుకుంటే విల్ డూ ఇట్ సార్. ప్రజలకు ఉపయోగపడుతుందని మీరు అనుకుంటే అంటే ఇన్న డైరెక్టర్ కదా, ఇప్పుడు ఏం చేస్తాడు సార్? నెగటివ్ కోణం నుంచి సార్, నేనేమంటున్నాను, ఆయన ఇప్పటి వరకు ప్రజలకి ఏమన్నా చేశాడా? ఆయన సినిమాల ద్వారా గానీ ఇంకో ద్వారా గానీ ప్రజలకు ఏమన్నా మంచి జరిగిందా? నాకు అసలు ప్రజలతో సంబంధం లేదు అంటున్నారు కదా. మరి ఇంకా అట్లాంటప్పుడు ప్రజలతో సంబంధం లేని మనిషితో మాకే సంబంధం సార్? నాకు ఆలోచన ఏది ఉంటే అది సార్, చేస్తుంటాను, ప్రజలతో చేసుకుంటాను అని సంబంధం చెప్తున్నారు లేనటువంటి కదా. మనిషితో మాకు సంబంధం లేదు సార్. వద్దంటారు. సింపుల్. అవసరం లేదంటారు. సార్, అంటే ఏం ఇప్పుడు లేదు. ఇప్పుడు అంటే మీరున్నారు. నెగటివ్ యాంగిల్ లో ఎస్టాబ్లిష్ చేస్తున్నారు కదా. చంద్రబాబు నాయుడు దగ్గరికి తీసుకెళ్తే any కనుక publicity is the అప్పుడు best publicity, sir. పాజిటివ్ కోణం నుంచి వస్తుంది కదా అని. సార్, ఎనీ పబ్లిసిటీ ఇస్ ద బెస్ట్ పబ్లిసిటీ. చేసుకోమని చెప్పండి. ఎవరికి నష్టం సార్? ఎవరికి నష్టం? జనాలు కాంట్రించి చూపేస్తారు రేపు పొద్దున. ఎవరికి నష్టం? అండ్ ఇంకోటి, అలాంటి వాళ్ళ మీద మనం కాన్సన్ట్రేట్ చేస్తే మన టైం వేస్ట్ అవుతుంది సార్. ఐ థింక్ దట్ సంథింగ్ దట్ ఈస్ అబ్సల్యూట్లీ నాట్ వర్త్ ఇట్. ఓకే. ఇప్పుడు మీరు సినిమా గురించి అంటారా? ఖచ్చితంగా నేను ఇందాక చెప్పినట్టుగా తప్పు చేసి మేము వి విల్ గెట్ అవే విత్ ఇట్ అంటే మాత్రం మేము ఒప్పుకోం. టీడీపీలో అక్కడ ఫ్రీగా ఉన్నది ఫ్రీగా లోకేష్. చూడొచ్చు అండి సినిమా. అక్కడ ఉన్నది టీడీపీ వాళ్ళు. లోకేష్. తప్పు చేసిన వాళ్ళని వదలడు. ఓకే. వదలడు అంతే. సార్, రెడ్ డైరీ కూడా ఇష్యూ అవుతుంది కదా మళ్ళీ. వస్తా సార్. మేము ఇంకోటి, రెడ్ డైరీ అనగానే పాపం గుమ్మడికాయ దొంగంటే భుజాలు అడుగుకున్నారు పాపం. వెంటనే సిబిఐ వాళ్ళకి ఇచ్చేసి అది చేసి సిఐడి వాళ్ళని ఇచ్చేసి ఏదో ఇచ్చేసి కోర్టులో వేసారు, పిటిషన్ వేసారు, అరెస్ట్ ట్రై చేస్తున్నారు. మీరు తప్పు చేయకపోతే మీకు భయం ఎందుకు? తప్పు చేయకపోతే భయం ఎందుకు? తప్పు చేసిన వాళ్ళమే అన్నాం కదా మేము. మీ పేరు ఉందో లేదో కూడా తెలియదు అందులో. ఇప్పుడే గజగజ వణికితే ఎలాగా? ఇప్పుడు మీరున్నారు సార్, మీ పేరు ఉందో లేదో, మీరు తప్పు చేస్తే కదా మీ పేరు ఉండేది అందులో. ఫర్ ఎగ్జాంపుల్, మీరు తప్పు చేయలేదు అనుకోండి, మీకు భయం ఎందుకు? అసలు అలా చెప్పడమే రాజ్యాంగ విరుద్ధం ఎందుకు? అంటున్నారు. అబ్బా, నడి రోడ్డు మీద ముఖ్యమంత్రిని చంపేయమని చెప్పడం రాజ్యాంగమా? లేకపోతే నడి రోడ్డు మీద ఎక్కడికక్కడ ఎవరిని పడితే వాళ్ళని బూతులు తిట్టడం రాజ్యాంగమా? మేమన్నా రాజ్యాంగాన్ని మీరి ఒక్క పదం మాట్లాడారా లోకేష్ గారు? చట్టబద్ధంగా శిక్షిస్తామన్నారు. మరి జ్యుడిషియల్ ఎంక్వైరీ చేస్తానన్నారు. నేను శిక్షిస్తానని అనలా. ఎందుకు మరి అందరూ భయపడుతున్నారు చాలా మంది. ఓసారి సార్ మీరు అదే చంద్రబాబు నాయుడు గారు ఆ మాట వింటే పెద్ద పడుచుకోరు, కానీ లోకేష్ గారు అంటే భయపడుతున్నారు ఎందుకు? ఏంటి ఆ లాజిక్ ఏంటి? అంటే ఒకటి, ఐ డోంట్ నో, ఫర్ దిస్ ఐ మైట్ బి ఈవెన్ స్కోల్డెడ్, కానీ చంద్రబాబు నాయుడు గారు శత్రువుని కూడా క్షమిస్తారండి, క్షమించేస్తారండి. అదే వీక్నెస్ ఏమో రాజకీయాల్లో తెలియదు నాకు, కానీ ఆయన క్షమిస్తారు. అంటే ఆయన హీ ఓవర్లుక్స్ సర్టన్ థింగ్స్. లోకేష్ గారు ఈజ్ వెరీ ష్రూడ్ when it comes to certain things. He takes things to hearts. ఇప్పుడు భువనేశ్వర్ గారు ఉన్నారు, నిజంగా కూడా ఆవిడని చాలా బాధ పెట్టారు. తన తల్లిని బాధ పెట్టిన వాడిని వదిలేస్తాడండి లోకేష్ గారు? మీ తల్లిని ఎవరన్నా బాధ పెడితే మీరు వదిలేస్తారా? తప్పు కదా, వదలకూడదు కదా మనం. మీ తండ్రిని, ఇప్పుడు తన తండ్రిని బాధ పెట్టారండి, తన తండ్రి మీద అకారణంగా కేసులు పెట్టారండి, తన తండ్రిని అకారణంగా జ్యుడిషియల్ రిమాండ్కి పంపించారండి. ఆయన ఎంత బాధపడి ఉంటాడండి? చంద్రబాబు నాయుడు గారిని నా తండ్రి అనుకొని నేను ఐఎమ్ సర్వైవింగ్ ఇన్ పాలిటిక్స్. ట్రూగా మాట్లాడితే ఐ టేక్ హిమ్ యాజ్ మై ఫాదర్. ఈజ్ అ ఫాదర్లీ ఫిగర్ టు మీ. నేనే ఆ 52 రోజుల పాటు, వాస్తవం చెప్తున్నాను సార్, ఆ 52 రోజుల పాటు నేనే అసలు ఐ కుడెంట్ ఫేస్ ద థింగ్స్. ఐ వాజ్ టోటలీ డిస్టర్బ్డ్. తట్టుకోలేకపోయాను నేను. ఎన్నిసార్లు ఏడ్చానో నాకు తెలుసు. అలాంటిది కన్న తండ్రిని అంత ఇబ్బంది పెడుతుంటే ఎంత బాధపడి ఉంటారు లోకేష్ గారు? ఇలా ఒక్క చంద్రబాబు నాయుడు గారే కాదండి, చంద్రబాబు నాయుడు గారిది ఈజ్ సంథింగ్ దట్ వీ హవ్ ఆల్ సీన్. తోట చంద్రయ్యని నడి రోడ్డు మీద నరికేశారండి. ఎన్ని ఎగ్జాంపుల్స్ చెప్పమంటారు అలాగా మీకు? ఎంతమంది కార్యకర్తలను ఇబ్బందులు పెట్టారో చెప్పాలా మీకు నేను? సో ఇవన్నీ మొన్న తల్లిని చూద్దామంటే ఒక అబ్బాయిని మొన్నటికి మొన్న అయినారే యష్ని, తల్లిని చూడ్డానికి వస్తే లుక్అవుట్ నోటీసులు ఇచ్చండి. ముఖ్యమంత్రి గారిని తిట్టారన్నట్టు లుక్అవుట్ నోటీసులు ఇచ్చండి. ఏమన్నా అసలు లాజిక్ ఉందా అండి? వదిలేయమంటారా ఇలాంటి వాళ్ళు? ఏపీసీఐడికి మూడింది అంటారు.
సార్ వీ డోంట్ సేవ్ దిస్ స్టేట్మెంట్స్. మేము తప్పు చేసిన వాళ్ళని వదిలిపెట్టమంటున్నాం. అంటే ఏపీసీఐడిలో మరి వాళ్ళు తప్పు చేస్తే నాకు తెలియదు సార్. మేము ఏపీసీఐడి అని ఎందుకు అంటాం సార్? తప్పు చేస్తే వదిలిపెట్టమంటున్నాం. జోస్ని చేసినా వదిలిపెట్టదు, మీరు చేసినా వదిలిపెట్టరు, ఎవరు చేసినా వదిలిపెట్టరు. So, తప్పు ఎవరు చేస్తే వాళ్ళని వదిలిపెట్టం. ఆర్జీవికి సినిమా ఉందంటారు ముందు రోజుల్లో, పెద్ద సినిమా. చూద్దాం. ఓకే. అంటే ఐ బిలీవ్ యు రీప్ వాట్ యు సో. నువ్వేం చేస్తే అదే మళ్ళా తిరిగి వస్తుందంట. ఖచ్చితంగా వస్తుంది.